హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేశ్వర్ని. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైంది. మీకు అందరికీ తెలుసు, మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దాదాపు ఇది కాకుండా ఈ వీడియో కాకుండా 3 వీడియోల కిందట 2022లో తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ ఏ క్వశ్చన్స్ అడిగారు, అదేవిధంగా తర్వాత కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఎకానమీ ప్రశ్నలు ఏదో అడిగారు, అదేవిధంగా ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారని చెప్పి మీకు నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నా. ఒక్కసారి ఆ వీడియోని తిరగేయండి, మీకే తెలుస్తారు. మరి నేను రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఎక్స్క్లూజివ్గా తెలంగాణ ఆస్పిరెంట్స్కి ఇండియన్ ఎకానమీలో రివిజన్ క్లాసెస్ తీసుకుంటా. దాంతోపాటు ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ సంబంధించి రివిజన్ క్లాసెస్కు తీసుకుంటా. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి. ఇక్కడ ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ నోటిఫికేషన్ విడుదలైంది. మనకు అప్లై చేసుకోవడానికి డేట్ కూడా ఇచ్చారు. ఈ మంత్ 19th నుండి నెక్స్ట్ మంత్ 9 వరకు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, తెలంగాణ ఎస్ఐ వాళ్ళకి కానిస్టేబుల్ వాళ్ళకి ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు సిలబస్ పూర్తవుతుందా అని ఈ 3 విషయాలతో పాటు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇక్కడ చెప్తా. అంతేగాని నేనేదో దేవుడు అని చెప్పి, లేకపోతే నేనేదో క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తానని చెప్పి ఊహించుకోవద్దండి. ఓకేనా? నేను నాకున్నటువంటి అనుభవం ప్రకారం నేను మీకు ఇక్కడ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. 7,000 పోస్టులకు పైచులుగా నోటిఫికేషన్ వచ్చింది. దీంట్లో మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వారికి ఉన్నటువంటి సిలబస్ని జనరల్గా చూస్తే, ఓకేనా, అందరికి ఉన్నటువంటి సబ్జెక్టులే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఉన్నటువంటి సిలబస్ని మనం ఒకసారి ఇక్కడ పరిశీలిస్తే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ యాక్చువల్గా చూడండి, మనకి ఆగస్ట్ 19th వరకు, 19th నుండి సెప్టెంబర్ 9th వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మనకు ఉండే టైం. అయితే సార్, నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ప్రిలిమ్స్కి ఎంత సమయం ఉండొచ్చు, ప్రిలిమ్స్ నుంచి మళ్ళీ మెయిన్స్కి ఎంత సమయం ఉండొచ్చు, మధ్యలో ఈవెంట్స్ జరుగుతాయి, ఈవెంట్స్ పక్కన పెట్టు, మళ్ళీ ఎంత టైం ఉండొచ్చు అని మీరు నన్ను అడిగితే, చూడండి, నోటిఫికేషన్ డేట్స్ అనేది ముగిసిన తర్వాత 3 months లోపు, 3 months, అది ఎస్ఐ అయినా కానీ కానిస్టేబుల్ అయినా కానీ 3 months లోపు అనగా 90 days లోపు, 90 days లోపు ఖచ్చితంగా 90 రోజుల ముందే ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగిపోతుంది. ఎస్ఐ అండ్ మెయిన్స్ అంటే సెప్టెంబర్ 9వ తారీఖు ముగిస్తే అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో 100కి 1000%, 100కి 1000%. ఓకేనా? అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో 100కి 1000%, 600 అయినా 106 అయినా డిసెంబర్లో తెలంగాణ వాళ్ళకి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ వాళ్ళకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముగిసిపోతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఖచ్చితంగా డిసెంబర్ 100కి 1000% అయిపోతుంది. ఓకేనా? అంతకు ముందే పెడితే కూడా అభ్యంతరం చెందాల్సిన అవసరం లేదు. ఎందుకని అనేసి అంటే, గవర్నమెంట్కి ఇప్పుడు తెలంగాణ తిరుగుబాటు ఎక్కువ ఉంది, ఆ విషయం పక్కన పెడదాం. దీంట్లో ఉద్యోగాలు పగడ్బందీగా చేపట్టాలి, నెక్స్ట్ ప్రభుత్వం కూడా మందే ఫామ్ చేయాలని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది, ఈ నిబంధన ఉంది. సో దాంట్లో భాగంగానే ఇచ్చినటువంటి టైం ప్రకారం ఖచ్చితంగా 90 days కంటే ఒక్క రోజు కూడా ముంచదు. ఓకేనా? దాని లోపల పెట్టేస్తే కూడా అభ్యంతరం చెందాల్సిన అవసరం లేదు. ప్రిలిమ్స్కి ఇంత టైం. మళ్ళీ మెయిన్స్ వచ్చిన తర్వాత, మెయిన్స్కి వచ్చేసరికి ఒక 2 months గ్యాప్ ఇస్తాడు మిత్రం, లేదా 3 months కూడా అనుకుందాం. ఓకేనా? మరొక 90 days. ఎందుకురా అంటే టైం ఉంది కదా, ఎలక్షన్ దగ్గరలో లేదు కదా. సో 90 days టైం ఇస్తాడు. ఎందుకంటే గవర్నమెంట్ కెమెరా కావాలంటే ఒక నెల అటు పోతేనే వీళ్ళకి మంచిది అనమాట. సో అక్కడ ఒక 90 days వరకు అవకాశం ఇచ్చే సమయం ఉంది. మొత్తం మీద 6 నెలల్లో 6 months లోపు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాలు పగడ్బందీకి పూర్తి చేసేస్తారు. ఓకేనా? 90 days అనే మాట మరిచిపోవద్దు. 90 days లోపే
ఖచ్చితంగా ప్రిలిమ్స్ అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ 90 days మెయిన్స్ అయిపోతుంది. సో మొత్తం మీద 6 నెలల్లో రిక్రూట్మెంట్ మొత్తం కూడా పూర్తి అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకి ఇంగ్లీష్ ఉంది మిత్రమా, ఇంగ్లీష్ ఉంది. ఓకేనా, ఇంగ్లీష్ ఉంది. దాంతోపాటు అర్థమెటిక్ ఉంది, అర్థమెటిక్. ఓకేనా, దాంతోపాటు మీకు హిస్టరీ ఉంది, హిస్టరీ ఉంది. దాంతోపాటు పాలిటీ ఉంది, దాంతోపాటు జాగ్రఫీ ఉంది. ఫస్ట్ ఇవి నేను ఎందుకు రాశాను అంటే మీ విద్యార్థులను నిర్ణయించేటటువంటి సబ్జెక్ట్స్ ఇవే. మీరు కావాలంటే నా దగ్గర ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, మీకు కావాలి ప్రీవియస్ పేపర్స్ మీకు వాట్సాప్లో కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి 9030539097కి. ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను లాస్ట్ ఇయర్ 2016 అండ్ 2022 ఎస్ఐ మెయిన్స్ ప్రిలిమ్స్ కానిస్టేబుల్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ తెలంగాణ వాళ్ళ క్వశ్చన్ పేపర్ నేను మీకు సెండ్ చేస్తాను వాట్సాప్లో, మీరు కావాలని చూడండి. దీంట్లో ఎక్కువ అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవే, ఇంగ్లీషు, అర్థమెటిక్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ. వీటిలో ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు. హిస్టరీలో కూడా మోడర్న్ నుండి ఎక్కువ అడిగాడు, ఏన్షియన్ నుండి ఎక్కువ అడిగాడు. మధ్యయుగ భారతదేశం చరిత్ర నుంచి చాలా తక్కువ అడిగాడు, చాలా తక్కువ అడిగాడు. 1 or 2 క్వశ్చన్స్ తప్ప మిగతా మంచి ఏన్షియంట్ అండ్ మోడర్న్లో సిలబస్లో ఇచ్చాడు. చూడండి కావాలంటే మీకు సిలబస్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చరు అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, జాతీయ ఉద్యమం పైన నేషనల్ మూమెంట్. సో ఈ నేషనల్ మూమెంట్ అనే టాపిక్ బాగా చదవండి. ఓకేనా, హిస్టరీలో చూడండి కనీసం ఒక దాదాపు 20 పైన ఉంటాయి క్వశ్చన్స్. సో జాగ్రఫీ నుంచి కూడా బాగా అడిగాడు. ఓకే, ఇంకోటి ఉంది జనరల్ సైన్స్, జనరల్ సైన్స్, జనరల్ సైన్స్ ఉంది. ఈ జనరల్ సైన్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగాడు. ఓకేనా, అర్థమవుతుందా? ఇంగ్లీషు, ఈ పాలిటీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్, హిస్టరీ బాగా అడిగాడు. దీంట్లో పాలిటీ తక్కువే అడిగాడు, పాలిటీ తక్కువ అడిగాడు. ఈ హిస్టరీతో జాగ్రఫీ జనరల్ సైన్స్తో పోలిసి పాలిటీ తక్కువ అడిగాడు. కాబట్టి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, పాలిటీ, జాగ్రఫీ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. ఓకేనా, మీరు కావాలని చూడండి. ఇంకోటి ఏంటంటే మీరు నన్ను తప్పుగా అనుకోవద్దండి, లేదా నేను చెప్పే మాటలు మీరు కనుక గ్రహిస్తే ఖచ్చితంగా మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మెగాడి చేస్తున్నా కానీ లేదా అంతకుముందు ఎస్ఐ కానిస్టేబుల్ కానీ. సో నేను ఇప్పుడు దాదాపు 6 years నుండి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ అయినా కానీ మిత్రమా, ఏ సబ్జెక్ట్ అయినా కానీ, ఓకేనా, మీకు ఏ సబ్జెక్ట్ అయినా కానీ ప్రిపరేషన్ కొనసాగించేటప్పుడు ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ పైన బిడ్ బ్యాంక్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి, బిడ్ బ్యాంక్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఎన్నిసార్లు అయినా నువ్వు చదువు, నువ్వు ఎన్నిసార్లు అయినా చదువు, కానీ బిట్స్ ప్రాక్టీస్ చేయకపోతే నువ్వు విజేత కానే కాలేవు. ఎస్ఐ అయినా కానీ, అది కానిస్టేబుల్ అయినా కానీ, గ్రూప్ 2 అయినా కానీ, సివిల్ సర్వీసెస్ అయినా కానీ. ఓకేనా, నువ్వు ఒక్కసారి ఒక్క టాపిక్ని చదివితే ఆ టాపిక్ పైన ఒక్కసారి కాదు 10 సార్లు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ టాపిక్ పైన నీ గ్రిప్ పెరుగుతుంది, రివిజన్ పెరుగుతుంది, నీ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఇప్పుడు చిక్కుగా ఉన్నటువంటి మన ఎయిర్స్ని ఒక్కొక్కటిగా విడదీస్తే ఒక్కొక్కటి చూడొచ్చు, మనం క్లారిటీ వచ్చేస్తాం మన చుట్టూ. నిజమా కాదా? అర్థమవుతుందా? అలా ఆ చిక్కుగా ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ని నువ్వు ఒక్కొక్క బిట్గా ప్రాక్టీస్ చేస్తే ఆ సబ్జెక్ట్ పైన నీకంటూ క్లారిటీ వస్తుంది. ఓకేనా, సో చదవడం ముఖ్యం కాదు, బిట్స్ ప్రాక్టీస్ చేయడం ముఖ్యం. ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఉన్నటువంటి ఈ 3 నెలల్లో 2 months బాగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అదేవిధంగా లాస్ట్ మంత్స్ ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ప్రిలిమ్స్ ఎప్పటి నుంచి మిత్రమా? ఈ రోజు నుంచి చూసుకుంటే 3 months లోపు అయిపోతుంది. ఓకేనా, 3 months లోపు అవుతుంది. డిసెంబర్లో ఖచ్చితంగా 100% మనకి మెయిన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. లేదా నవంబర్లో పెట్టినా అభ్యంతరం లేదు, గవర్నమెంట్ ఇంకా ముందుగా పెట్టేస్తే కూడా చెప్పలేను. ఓకేనా, సో 90 days మన టార్గెట్. 90 days లోపు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది జరిగిపోతుంది. ఈ రోజు నుంచి కూడా పెట్టుకోండి, కావాలంటే ఈ రోజు నుంచే పెట్టుకున్నా కూడా. ఈ రోజు August 4th కదా, August 4th నుంచి కూడా చూసుకుంటే
3 months. ఓకేనా, ఆగస్టు 4 నుంచి చూసుకుంటే 3 months, నవంబర్ అయిపోతుంది తర్వాత. ఓకే, చెప్పాలంటే నవంబర్ పూర్తి అయిపోతుంది. సో 90 days అనే పదాన్ని నువ్వు మర్చిపోదు. 90 days లోపు ప్రిలిమ్స్ అయిపోతుంది, మళ్ళీ మెయిన్స్ జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ అదే విధంగా ప్రిలిమ్స్ ఎప్పుడు జరుగుతుంది, మెయిన్స్ ఎప్పుడు జరుగుతుంది, 90 days. ఈ రోజు నుంచి 90 days కౌంట్ చేసుకోండి. సెప్టెంబర్ 9 వదిలేయండి. ఈ రోజు నుంచి 90 days కౌంట్ చేసుకోండి. 90 days లో ప్రిలిమ్స్ అయిపోతుంది. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మెయిన్స్ కూడా ఒక 90 days అయిపోతుంది. నెక్స్ట్ అదే విధంగా ఎవరైనా కానీ కొత్తగా ఎస్ఐలో కానీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వాలనుకుంటే ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి, అర్థమని బాగా నేర్చుకోండి. పాలిటీ కన్నా హిస్టరీ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, జాగ్రఫీ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, జనరల్ సైన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా, దాదాపు హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ నుంచి దాదాపు 60 క్వశ్చన్స్ పైగా టచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, మీరు వీటినే బాగా నేర్చుకుంటే మిగతా అటు ఇటు నేర్చుకునే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోవచ్చు. ఓకేనా, సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. అవకాశం కాదు, క్వాలిఫై అయిపోవచ్చు. ఓకేనా, సో ఇదన్నమాట. ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి మన ఛానల్లో ఇండియన్ ఎకానమిక్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్లో అడిగినటువంటి ఇండియన్ ఎకానమిక్ క్వశ్చన్స్ ఇంతకు ముందు వీడియో నేను అప్లోడ్ చేసిన, మీరు ఒకసారి చూసుకోండి. ఇండియన్ ఎకానమీ రివిజన్ క్లాసెస్ తీసుకుంటా. ఓకేనా, అదేవిధంగా ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అంటే 2026 జూన్ నుంచి కరెంట్ అఫైర్స్ నేను రివిజన్ క్లాసెస్ తీసుకుంటా. అదేవిధంగా మీకు కనుక ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ప్రతి మంత్లీ మ్యాగజైన్, ప్రతి రోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్, ప్రతి మంత్ 1 లైన్ కరెంట్ అఫైర్స్ బిట్స్, ప్రతి మంత్ టెస్ట్ సిరీస్ మన ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని నా పేరు మీద ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని అందులో నువ్వు ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ టీజీపీఎస్సీ, ఎస్ఐ కానిస్టేబుల్ అంతా ఒక కోర్సు పెట్టుంటాం. ఆ కోర్సుని మీరు పర్చేజ్ చేయండి. నేను మీకు మాట ఇస్తున్నా, రేపు వచ్చేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ప్రతి ఒక్క బిట్టు ప్రూఫ్తో సహా నిరూపించే బాధ్యత నాది. ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోండి. ఎకానమీ అండ్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్, ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్ జీకే, ఈ రెండింటిలో కూడా న్యాయం చేసే బాధ్యత నాది. నన్ను నమ్మండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి క్లాస్ మనం ఒకసారి కలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, రైట్.